ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై ఎంతలా ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం చాలా ఎక్కువ. మార్కెట్లో ఒక వస్తువుకు డిమాండ్ తీసుకురావడంలో కూడా సోషల్ మీడియా నేడు ఒక ప్రధాన సాధనం. ఇందుకు తాజా ఉదాహరణ ఫ్రాన్స్లో వందల ఏళ్ల నాటి కాంకోయిలట్ జున్నో. ఇది ఇప్పుడు విపరీతంగా అమ్ముడవుతోంది. తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కలిగిన 2000 ఏళ్ల నాటి ఈ ఫ్రెంచ్ చీజ్ వైరల్ హెల్త్ క్రేజ్ అండ్ ఫిట్నెస్ ట్రెండ్ కారణంగా ఇప్పుడు ఫ్రాన్స్ లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఫ్రెంచ్ పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలలో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ప్రముఖ ఫ్రెంచ్ టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సర్ జోహాన్ పాప్ట్ దీనిని ఆరోగ్యకరమైన ఆహారానికి ఒక చీట్ కోడ్ గా అభివర్ణిస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోని 25 లక్షల మందికి పైగా వీక్షించారు. దాంతో ఒక్కసారిగా యూత్ అండ్ ఫిట్నెస్ లవర్స్ దీనికోసం ఎగబడ్డారు. ఫలితంగా కేవలం మే నెలలోనే దీని అమ్మకాలు 25% పైగా పెరిగాయి. కొన్ని చోట్ల స్టాక్ కూడా అయిపోయింది. సాధారణ ఫ్రెంచ్ చీజ్లతో పోలిస్తే ఇది అత్యంత ఆరోగ్యకరమైనది. ప్రతి 100 గ్రాముల కాంకోయిలట్ లో కేవలం 130 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అదే సాధారణ చీజ్లలో 200 నుంచి 400 క్యాలరీలు ఉంటాయి. అలాగే కొవ్వు కేవలం 8 గ్రాములు మాత్రమే ఉంటుంది. అంతేకాదు 16 గ్రాముల అధిక ప్రోటీన్ ఉంటుంది. గతంలో ఫ్రాన్స్ లో దీనిని వృద్ధులు తినే ఒక పాతకాలపు ఉత్పత్తిగా భావించేవారు. కానీ ప్రస్తుత హెల్త్ కాన్షియస్ పెరిగిన కాలంలో జిమ్ కు వెళ్లే బాడీ బిల్డర్లు, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక పర్ఫెక్ట్ డైట్ ఆప్షన్ గా మారడంతో ఫ్రెంచ్ మార్కెట్లను ఇది శాసిస్తోంది. ఈ జున్నుకు 2000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఫ్రాన్స్ తూర్పు ప్రాంతం ఫ్రాంచే కామ్టే దీని జన్మస్థలం. ఈ చీజ్ ఖచ్చితంగా 16వ శతాబ్దం నాటికే ఫ్రాన్స్లోని ఓయిరియర్స్ అనే గ్రామంలో అధికారికంగా తయారు చేసినట్లు రికార్డులున్నాయి. వెన్నతీయగా మిగిలిన పాలను వృధా చేయకుండా రైతులు దీనిని కనిపెట్టారు. 19వ శతాబ్దంలోనే దీనికి కాంకోయిలట్ అనే పేరు స్థిరపడింది. అప్పట్లో ఇది పేద కార్మికులు, గడియారాలు తయారు చేసేవారు బంగాళాదుంపలపై వేసుకుని తినే ఒక చవక ఆహారంగా ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ చీజ్ను పెద్ద ఎత్తున టిన్ డబ్బాలలో ప్యాక్ చేసి ఫ్రంట్ లైన్లలో ఉన్న ఫ్రెంచ్ సైనికులకు రేషన్ గా సరఫరా చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచే ఇది స్థానిక గ్రామాల నుంచి దేశవ్యాప్త వాణిజ్య మార్కెట్లోకి విస్తరించింది. దీని ప్రాధాన్యతను గుర్తిస్తూ 2022లో యూరోపియన్ కమిషన్ దీనికి ప్రొటెక్టెడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ పీజీఐ హోదానిచ్చింది. అంటే ఈ చీజ్ను నిర్ణీత సాంప్రదాయ పద్ధతిలోనే ఫ్రాంచే కామ్టే ప్రాంతంలోనే తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది శతాబ్దాలుగా ఫ్రాన్స్ మార్కెట్లో ఒక సాంప్రదాయ ప్రాంతీయ ఆహారంగా ఉన్నప్పటికీ 2026 నాటి ప్రస్తుత సోషల్ మీడియా ట్రెండ్ దీనిని సరికొత్త గ్లోబల్ ఫిట్నెస్ మార్కెట్లోకి సూపర్ హిట్ ప్రోడక్ట్ గా నిలిపింది.